వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా కావాలి అని చెప్పి వాళ్ళైతే డిమాండ్ చేస్తూ ఉన్నారు. అండ్ గవర్నర్ ప్రసంగం రోజు మొదటి రోజు సభకు వెళ్ళి అక్కడ డిమాండ్ చేసి తర్వాత బాయ్కాట్ చేసి వెళ్ళిపోయారు. అయితే వైకాపా సభకు వెళ్ళాలి అని, లేదు వెళ్ళకూడదు అని రకరకాల చర్చలు అయితే జరుగుతూ ఉన్నాయి. ఈ క్రమంలో ఈరోజు గౌరవ స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు వైకాపా ఎమ్మెల్యేల గురించి దొంగలు అనే పదం డైరెక్ట్గా సభలోనే స్పీకర్ స్థానంలోనే ఉండి దొంగలు అనే పదం వాడేయడం తీవ్ర చర్చనీయాంశం అవుతూ ఉంది. స్పీకర్ గారు అంటే అదే పనిగా మీకు కొన్ని వివరాలు సభ దృష్టికి తీసుకొని వస్తున్నాను అని చెబుతూ కొందరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు దొంగల్లా వచ్చేసి ఎవరికీ కనిపించకుండా రిజిస్టర్లో సంతకాలు పెట్టేసి వెళ్ళిపోతున్నారు. ఎవరికి కనిపించకుండా ఎట్లా వస్తారు? రిజిస్టర్ వచ్చేంత వరకు అయితే ముసుగులు కప్పుకొని రారు కదా. స్పీకర్ గారి ఉద్దేశం సభ లోపలికి రాకుండా సంతకాలు పెట్టి వెళ్ళిపోతున్నారు అని ఉద్దేశంలో అన్నారు. ఏ ఉద్దేశంలో అన్నారు మనకైతే తెలియదు, కానీ దొంగల్లా వచ్చేసి వెళ్ళిపోతున్నారు. దీనివల్ల చట్టసభలో మీ గౌరవము లేకుంటే మీ గౌరవం కూడా పెరగదు. మీరు ప్రజలు ఎన్నుకున్నారయ్యా, రండి దర్జాగా, దొంగల్లా వచ్చి రిజిస్టర్లో సంతకాలు పెట్టిపోతారేంది అని చెబుతూ ఒక 7 మంది పేర్లు కూడా చదివారు. వివిధ తేదీల్లో వీళ్ళు సంతకాలు పెట్టినట్లుగా తేలిందని 7 పేర్లు: తాటిపర్తి చంద్రశేఖర్, బాలానాగిరెడ్డి, విశ్వేశ్వరరాజు, మత్స్యలింగం, అమర్నాథ్ రెడ్డి, దాసరి సుధా, ఇట్లా మొత్తం మీద అయితే ఒక 7 పేర్లు అయితే చదివారు. విరూపాక్ష 7 పేర్లు. సో దొంగల్లో వచ్చి సంతకాలు పెట్టిపోతున్నారు అని సభ్యులు ఆయన అడుగుతున్నారు. నాకేం కనపరాలి, మరి వాళ్ళు ఎప్పుడు వచ్చారు, మీకు ఎప్పుడైనా కనిపించారా అని చెప్పి. ఇది కరెక్ట్ కాదు అని చెప్పి దాకా స్పీకర్ గారే ఈ అంశం మీద, కేవలం ఈ అంశం మీదే 3.5 నిమిషాలకు పైగానే మాట్లాడినట్లు ఉన్నారు సభలో. అంటే వీళ్ళు ప్రశ్నలు ఎత్తూ ఉన్నారు, సభకు రావడం లేదు. దాని ద్వారా మరి కొంతమంది సభ్యులు మాట్లాడే అవకాశాన్ని కోల్పోతున్నారు అని కూడా స్పీకర్ గారు అన్నారు. సరే, వాళ్ళు సభకు వచ్చినా రాకపోయినా ప్రశ్నలు అడిగితే ఆ ప్రశ్నలకు ప్రభుత్వం వైపు నుంచి సమాధానం రావాలి. సమాధానం ప్రజల కోసమే కదా. వాళ్ళు సభకు సరే వెళ్తారా వెళ్ళరా వేరే చర్చ. ప్రశ్నలు వేసి వాళ్ళు సభకు పోకపోయినా ఆ ప్రశ్నలకు సమాధానాలు ప్రభుత్వం వైపు చెప్పాలి. ప్లస్ అవి ప్రజల కోసమే కదా. ఆ సమాధానాలు ప్రజలకు తెలిస్తే చాలు. సరే, స్పీకర్ గారు అయితే వైసీపీ ఎమ్మెల్యేలు సభకు రావాలి, ఇలా దొంగల సంతకాలు పెట్టిపోకండి అని అయితే అంటూ ఉన్నారు. మరి వైసీపీ ఎమ్మెల్యేల స్పందన ఏంటో తర్వాత చూడాలి.